नाहं जानामि केयूरे नाहं जानामि कुंडले नुपुरे त्वभिजानामि नित्यं पादाभिवन्दनात् पादाभिवन्दनात् नाहं जानामि केयूरे। ఆ మూటలో అడ్డవంకీలు ఉన్నాయి, నాగవత్తులు అంటారు. వెనకట్లో ఆడవాళ్ళకి అదంతా సౌందర్యంగా ఉండేది, వెంటనే గుర్తుపట్టేవాళ్ళు. నొసట బొట్టు, పాపిట్లో సింధూరం, చేతులకి అడ్డవట్లు, కాళ్ళకి పట్టీలు, మట్టెలు, ఇవన్నీ గుర్తుపట్టడానికి వీలనమాట. అన్నయ్య, ఈ అడ్డవక్కీలు మా వదిన అవునో కాదో నాకు తెలియదు. నాహం జానామి కుండలే, ఈ దిద్దులు కూడా మా వదిన అవునో కాదో తెలియదు. కానీ నుపురే త్వభిజానామి, ఈ కాళ్ళకు పెట్టుకునే పట్టీలు ఉన్నాయి చూసావా, పట్టీలు, బెళ్ళపు గొలుసులు, కడియాలు అని పెళ్ళైన వాళ్ళు 3 వేసుకునేవాళ్ళు వెనకట్లో. ఒకప్పుడు బాగా ధనవంతులు ఇవన్నీ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏమీ వేసుకోకపోతే అంత ధనవంతులు అని అర్థం. ఎవరికి ఎవరో ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు ఆ ఇంటాయన అడుగుతుంటాడు, అప్పుడెప్పుడో 30 ఏళ్ల నాడు కట్టిన నల్లపూసలైనా వేసుకోవే, నిన్ను గుర్తుపెట్టడం కష్టంగా ఉంది. కాపురం చల్లగా ఉండాలని మీరే చెప్పారు కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చాను, ఇప్పుడు ఎక్కడ వేసుకుంటాను. అట్లా తయారైంది లోకం. ఈ పట్టీలు మాత్రం మా వదినవే అన్నయ్యా. అలా ఎలా చెప్పావురా లక్ష్మణ అన్నారు. నేను రోజు తెల్లవారు లేచిన తర్వాత కొన్ని 100 సార్లు ఆ తల్లి యొక్క దివ్య పాదాలకి నేను నమస్కరించేవాడిని అన్నయ్యా. నా తల వంచి దండం పెడుతున్నప్పుడల్లా నా కళ్ళు ఆ పట్టీల మీద పడేవి. అందుకని ఈ పట్టీలు మా వదినవే అని చెప్పాడు. అది అందుకు రామాయణం వినా